హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీకోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ విఆర్ ఫుడ్స్ గోదావరి. ఏంటని అనుకుంటున్నారా? గోదావరి స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ రెడీ చేసేస్తాం, వచ్చేయండి. ఫస్ట్గా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుని 1 కప్పు పల్లీలు ఫ్రై చేసుకుందామండి. పల్లీలు ఫ్రై అయినాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. వీటిని పొట్టు తీసేయాలండి. బౌల్లోకి తీసుకుని వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి. ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకుందామండి. మిక్సీ జార్లోకి దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగ మొగ్గలు, అల్లం, ఒక 10 రెమ్మలు వెల్లుల్లిపాయలు, ధనియాలు, వేసి మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్ లాగా ఆడుకోవాలి. ఇదిగోండి. ఇప్పుడు 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు పొట్టు తీసి కడిగి శుభ్రంగా తురమాలండి. తురిమిన ఉల్లి ముద్ద, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈ వంకాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇందులోకి 1 కప్పు పల్లీల పౌడరు, మసాలా ముద్ద, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం మీకు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మేము కొంచెం కారం తింటామండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసానండి. కొంచెం మొత్తం మిక్సీ పెట్టుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కలిసే వరకు కూడా మొత్తం కలుపుకోవాలండి. ఇదిగోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వంకాయల్లోకి నింపుదామండి. నింపిన వంకాయలను ఒక ప్లేట్లోకి పెట్టుకుందామండి. వేరే ప్లేట్లోకి. మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. కొంచెం గుత్తి వంకాయలకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వీట్ అయిందండి. ఇప్పుడు వంకాయలు వేసుకుందాము. మొత్తం వంకాయలన్నీ కూడా ఆయిల్లో వేసుకుందామండి. ఇవి గోదావరి సైడ్ ఎక్కువ దొరుకుతాయండి. అన్ని దుక్కుల్లో ఉండవండి. మీకు ఈ వంకాయలు దొరికితే ఇలా రెసిపీ చేసుకోండి. అన్ని వంకాయలతోటి చేసుకోవచ్చు. బట్ ఇవి వాటర్ పోయనక్కర్లేదండి. ఇవి వంకాయలకైతే నూనెలోనే మగ్గిపోతాయి. ఇప్పుడు తిప్పేసి మూత పెట్టుకుందామండి. 15 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇదిగోండి కుక్ అవుతున్నాయి. ఇప్పుడు మిగిలిన మిశ్రమం ఉంటుంది కదండి, అది కూడా దాంట్లో యాడ్ చేసుకుందామండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందామండి. ఇందులో నేను వాటర్ అయితే యాడ్ చేయలేదండి. ఓన్లీ ఆయిల్లోనే కుక్ అవుతుంది. కానీ చాలా మంచి రుచిగా ఉంటాయండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి మొత్తం కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇంతేనండి, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది.
కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మంచి రుచిని వస్తుంది, చాలా ఇష్టపడతారు కూడా.